కల్తీ మామిడి పండ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు హైదరాబాద్ నగర సిపి సజ్జనార్. వేసవి కాలంలో మామిడి పండ్లు మార్కెట్లోకి భారీగా వస్తాయని తెలిపారు. నోరూరించే ఈ ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు దాగి ఉన్నాయన్న నిజాన్ని ప్రజలు విస్మరించకూడదన్నారు. కాసుల కక్కుర్తితో కొంతమంది స్వార్థపరులైన వ్యాపారులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజ సిద్ధంగా పక్వానికి రావాల్సిన మామిడిని రసాయనాలను ఉపయోగించి కృత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్నారని తెలిపారు. రోడ్డు పక్కన బండ్ల మీద నిగనిగలాడుతూ పసిడి వర్ణంతో కంటికి ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతి పండును నాణ్యమైనదిగా భావించరాదని అన్నారు. ఇలాంటి పండ్లను కొనుగోలు చేయడం అంటే అనారోగ్యాన్ని స్వయంగా కొని తెచ్చుకోవడమేనని అన్నారు. సహజంగా పండిన పండు అంతటా ఒకే రంగులో ఉండదన్నారు. రసాయనాలతో మగ్గించిన పండ్లపైన పసుపచ్చగా ఉంటుందని అన్నారు. పండు లోపట పచ్చిగా ఉండి విషతుల్యంగా మారుతుందన్నారు. ఇలాంటి పండ్లను తినటం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారని తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి కల్తీ వ్యాపారుల పట్ల హైదరాబాద్ పోలీస్ విభాగం ఇప్పటికే ఉక్కుపాదం మోపుతోందన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిపి సజ్జనార్. కల్తీ మామిడి పండ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు హైదరాబాద్ నగర సిపి సజ్జనార్. వేసవి కాలంలో మామిడి పండ్లు మార్కెట్లోకి భారీగా వస్తాయని తెలిపారు. నోరూరించే ఈ ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు దాగి ఉన్నాయన్న నిజాన్ని ప్రజలు విస్మరించకూడదన్నారు. కాసుల కక్కుర్తితో కొంతమంది స్వార్థపరులైన వ్యాపారులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజ సిద్ధంగా పక్వానికి రావాల్సిన మామిడిని రసాయనాలు ఉపయోగించి కృత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్నారని తెలిపారు. రోడ్డు పక్కన బండ్ల మీద నిగనిగలాడుతూ పసిడి వర్ణంతో కంటికి ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతి పండును నాణ్యమైనదిగా భావించరాదని అన్నారు. ఇలాంటి పండ్లను కొనుగోలు చేయడం అంటే అనారోగ్యాన్ని స్వయంగా కొని తెచ్చుకోవడమే అని చెప్పారు. సహజంగా పండిన పండు అంతటా ఒకే రంగులో ఉండదని అన్నారు. రసాయనాలతో మగ్గించిన పండ్లపైన పసుపచ్చగా ఉంటుందని తెలిపారు. ఇక పండు లోపట పచ్చిగా ఉండి విషతుల్యంగా మారుతుందన్నారు. ఇలాంటి పండ్లను తినటం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారని తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి కల్తీ వ్యాపారుల పట్ల హైదరాబాద్ పోలీసు విభాగం ఇప్పటికే ఉక్కుపాదం మోపుతోందన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిపి సజ్జనార్.